ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. చూస్తున్నాం కదండి, కర్మ ప్రభావము ఎంత బలమైనదో. ఎవ్వరూ కూడా కర్మని తప్పించుకోలేరు. తెలిసి చేసినా తెలియక చేసినా ఎలా చేసినప్పటికీ కూడా దాని యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు. అంటే ఈ కర్మ, మంచి కర్మ చేసినా జన్మ తప్పదు, పాపకర్మ చేసినా జన్మ తప్పదు. కర్మ ఏదైనప్పటికీ కూడా జన్మ తప్పదు. మరి ఈ జన్మ నుంచి తప్పించుకోవాలి అంటే పాపము పుణ్యము, నా పుణ్యం నా పాపం అన్నారు ఆదిశంకరులు. ఏ దాంతో కూడా సంబంధము లేకుండా కర్మ, పాపము లేదు పుణ్యము లేదు, జరిగేదంతా కూడా కర్మానుసారంగానే జరుగుతోంది. అంతా కూడా భగవత్మయం, అంతా కూడా భగవంతుని వల్లనే జరుగుతోంది అని ఎవరైతే దాన్ని గ్రహించగలుగుతారో, ఇది ఎవరు గ్రహించగలుగుతారు? కేవలం మహానుభావులు, మునులు, మునీశ్వరులు, తపో సంపన్నులు, వీరు మాత్రమే, సాధు సత్పురుషులు, వీరు మాత్రమే దీని యొక్క అంతరార్థాన్ని గ్రహించి పాపం గురించి పుణ్యం గురించి దేని గురించి కూడా ఆలోచన లేకుండా అంతా కూడా భగవదార్పితంగా భావిస్తూ అంతా కూడా భగవత్ ప్రసాదంగా అంతా భగవత్ పాదాలకే అప్పచెప్పి జీవనం ఎవరైతే గడుపుతారో, ఎవరైతే భగవంతునికి అంకితంగా ఉంటారో వారికి ఎటువంటి కర్మ ఫలము కూడా అంటదు. అప్పటి వరకు ఏది చేసినప్పటికీ, ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ లౌకికమైనటువంటి జీవితంలోని చాలా అద్భుతాలు ఎక్కువైపోతున్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ మీడియా అంతా వచ్చేసరికి, టీవీలు, మీడియా, సోషల్ మీడియా ఎక్కువ అయిపోయేసరికి దీంట్లో ఒక గురువు వచ్చి ఒకలా చెప్పారు, ఇంకో గురువు వచ్చి ఇంకోటి చెప్పారు. ఆయన అది దానం చేయమన్నారు, ఆయన ఇంకొకటి దానం చేయమన్నారు, లేకపోతే ఒక గురువు వచ్చి పూజ చేయమన్నారు, ఒక గురువు వచ్చి దానం చేయమన్నారు, ఇంకొక గురువు అక్కడికి వెళితే పాపం పోతుందన్నారు కాబట్టి, ఒక గుడికి వెళితే పాపం పోతుందన్నారు కాబట్టి ఆ గుడికి వెళ్ళిపోయాము అని ఇలాగా పరిపరి విధాలుగా ఏదో వినేసి ఏదో చూసేసి అసలైన అంతరార్థాన్ని తెలుసుకోకుండా నిమిత్తంగా ఉండి చేసినట్టయితే దాని ఫలితం మాత్రం దక్కదు. దీనికి ఒక చిన్న ఉపమానం మనం చెప్పుకుందాం. ఒకానొక సమయంలోని, ఈ యొక్క పాండవ కౌరవుల యుద్ధం అంతా కూడా పూర్తయిపోయింది. కురుక్షేత్ర మహాసంగ్రామం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఎక్కడిదక్కడ కూడా పూర్తి మటుమాయమై ప్రశాంతంగా అంతా జరిగేటప్పుడు పాండవులు అందరూ కూడా వారు ఇంతటి విపరీతమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చామో, ప్రశాంతత ఇప్పుడే వచ్చింది, భగవంతుని అనుగ్రహంతో ఇప్పటికైనా ప్రశాంతంగా ఉందాము, మనకి భగవద్ అనుగ్రహం కావాలి. అందువల్ల ఇక్కడ ఈ భూమిపై ఉండేటువంటి నదులన్నిటిలోని కూడా మనము స్నానాలు ఆచరించి వస్తే మనకి పుణ్యం లభ్యం అవుతుంది కాబట్టి మనము వెళదాము అని చెప్పేసి పాండవులందరూ బయలుదేరడం జరుగుతూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు అక్కడ ధర్మరాజు అర్జునుడు కృష్ణుడిని కూడా, నీవు కూడా రా మాతో పాటు అని చెప్పి ఎంతగానో అడుగుతారు. ఆయన నేను రాలేను, ఎందుకంటే జగత్ ఆడించేదే ఆయన, జగత్తునంతా నడిపేదే ఆయన, ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు కాబట్టి ఆయన నేను రాలేను, కానీ మీరు సంతోషంగా వెళ్ళి అన్ని చోట్ల స్నానాలు చేసి అన్ని దర్శనాలు చేసుకుని రండి అన్నారు. ఆ సమయంలో మీరు ఇంతగా నన్ను అడుగుతున్నారు కాబట్టి, నేను రాలేకపోతున్నాను కాబట్టి, నా ప్రతినిధిగా మీరు పంపించమంటున్నారు కాబట్టి మీరు ఒక పని చేయండి, నేను నా ప్రతినిధిగా మీకు ఒకటి ఇస్తాను, దానిని తీసుకుని వెళ్ళండి అన్నారు. ఆయన ఇచ్చినటువంటిది ఒక దోసకాయ. ఈ యొక్క దోసకాయని నా ప్రతినిధిగా భావించి మీరు ఎక్కడెక్కడికి వెళుతున్నారో, ఏ నదీ తీరానికి వెళ్తున్నారో ఆ ప్రతి నదిలోని ప్రతి దైవానికి దర్శనం చేయిస్తూ, ప్రతి నదిలోని నన్నే తీసుకువెళ్ళి అక్కడ నదీ స్నానం చేయిస్తున్నట్టుగా భావిస్తూ నా ప్రతినిధిగా ఈ దోసకాయని అందులో ముంచండి అని చెప్పాడు.
వాళ్ళు అదే తడువుగా దానిని తీసుకుని కృష్ణుడే వారితో వస్తున్నారు అనేటువంటి భావన. భగవంతుడు భావప్రియుడు. భగవంతుడు ఎప్పుడూ కూడా భావంతోనే ఉన్నాడు కాబట్టి, ఆయన భావప్రియుడు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారము పాండవులు దానిని తీసుకుని వెళ్ళారు. వాళ్ళు తీర్థయాత్రలన్నీ కూడా ముగించుకుని వచ్చారు. అన్ని చోట్లకి వెళ్ళారు. వీరు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో అక్కడెక్కడికి వెళ్ళి ఈ నదీ స్నానము, ఈ యొక్క దోసకాయని కూడా ముంచి తీసుకువచ్చారు. వచ్చిన వెంటనే తక్షణమే వచ్చిన కానీ వారు ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు కనుక తీర్థయాత్రలు చేసినట్టయితే, అంటే మన ముందు తరం వాళ్ళు, మన పూర్వీకులు కూడా అలాగే చేసేవారు. కాశీ కానీ ఎక్కడికి వెళ్ళినా, ఏ తీర్థయాత్రలకి వెళ్ళినా కూడా సమారాధన అంటూ చేసేవారు. అంటే ఈ తీర్థయాత్రలకి వెళ్ళి సంపాదించినటువంటి, తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఫలం శాశ్వతంగా ఉండడంతో పాటు వారితో పాటు మిగిలిన వారికి కూడా ఫలం వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి వారు ఏం చేసేవారంటే ఈ యొక్క ప్రసాదాలని, ఆ యొక్క బొట్టుని, ప్రతి ఒక్క దానిని, నీ జలాన్ని, నదీ జలాలని అన్నిటినీ కూడా తీసుకువచ్చి అక్కడికి పెట్టి పూజ కావించి, ఆ పూజ ద్వారా పూజ అయిన తరువాత కొంతమందికి, 10 మందికి, 100 మందికి, ఇప్పుడు 10 మందికి పెట్టడం కష్టం. అంటే అప్పట్లో 100 మంది, ఒక కుటుంబంలోనే ఉండేవారు 100 మంది. వారందరికీ కూడా అన్న సంతర్పణ చేసేవారు. ఇక్కడ బాగా జాగ్రత్తగా గ్రహించండి. అన్న సంతర్పణకి అన్నదానానికి చాలా వ్యత్యాసం ఉంది. అన్న సంతర్పణ అంటే తన కుటుంబానికి, లేకపోతే తనకి సంబంధించినటువంటి వాళ్ళు, స్నేహితులు, ఇటువంటి వారు అందరినీ కూడా పిలిచి, సమారాధనకి పిలిచి అక్కడ భోజనాలు పెట్టడం అనేటువంటిది అన్న సంతర్పణ. ఉదాహరణకి వివాహాలకి, పండగలకి, అన్నిటికీ మనం పెట్టేటువంటిది. దీన్ని అన్న సంతర్పణ అంటాం. అదే భోజనాల్ని 10 మంది ఆహారం లేక అలమటించేటువంటి వారికి, ఇబ్బందులు పడేటువంటి వారికి, మనకు అసలు తెలియనటువంటి వారికి, పేదలకి కనుక మనము దానము చేసినట్టయితే దాన్ని అన్నదానం అంటాం. ఇది గ్రహించండి. చాలామంది ఇది తెలియక ఏదో వింటున్నాము, ఏదో చేస్తున్నాము. ఎప్పుడైతే ఈయన దోసకాయని తీసుకుని వచ్చారో, కృష్ణుడికి తీసుకుని వచ్చిస్తూ ఉంటే, మీరు చేసేటువంటి ఆ వంటల్లో ఆ దోసకాయని కూడా వాడండి అని చెప్పారు. చెప్పిన ప్రకారంగానే వంటలు జరిగే సమయంలోని ఆ పప్పులోని ఆ దోసకాయ వేయడం జరిగింది. ఇది వేసినటువంటి ఈ పప్పుతో అన్న సంతర్పణ జరిగిపోయింది. ఎప్పుడైతే అన్న సంతర్పణ జరిగిందో ఆ పప్పులోని వేసినటువంటి ఈ దోసకాయ కట్టికమైనటువంటి చేదులో ఉన్న కారణంగా పప్పు అంతా కూడా చేదుమయమైంది. అప్పుడు పరుగు పరుగున వచ్చి, ఏమిటి కృష్ణ ఇది? నీ ప్రతినిధిగా భావించి ప్రతి నదిలోని కూడా ముంచి తీసుకొచ్చినటువంటి ఈ దోసకాయ ఏమిటి నాయనా, ఇంత ఘోరమైనటువంటి చేదులో ఉంది అని అడగడంతో అప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు, బావా, దీని అంతరార్థం ఏమిటంటే, అంతరంగంగా మొత్తం కలుషితమై ఉన్నటువంటి, అంతరంగంగా అంతా కూడా, చిత్తమంతా కూడా శుద్ధి లేకుండా మలినంతో కూడుకుని ఉండి, ఈ దేహము ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని నదులలో మునిగినప్పటికీ కూడా, ఏమి చేసినప్పటికీ కూడా అది వ్యర్థమే, బూడిదలో పోసినటువంటి పన్నీరే అని చెప్పాడు కృష్ణుడు. చూసారా? అంటే చిత్తము శుద్ధి లేకుండా వారు చెప్పారు, ఆ గుడికి వెళితే మనకి ఫలితం దక్కుతుంది, లేకపోతే ఆ పూజ చేస్తే మనకి ఇంకొక వరం దొరుకుతుంది, ఇలాగ కనుక మనము భావించి చేసినట్టయితే ఎప్పటికీ కూడా పరమాత్ముని తెలుసుకోనులేము, పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని, పరమాత్ముడి కంటిలో మనం పడలేము. దీనికి ముఖ్యంగా కావలసినటువంటిది భక్తి,
భక్తితో పాటు కూడుకున్నటువంటి నమ్మకం. కష్టమైన సుఖమైన ఏదైనప్పటికీ కూడా భగవత్ ప్రసాదంగా భావించి ప్రతిదీ కూడా కర్మఫలం, కష్టమైన సుఖమైన అదే భగవంతుని ప్రసాదము అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ సూక్ష్మాన్ని తెలుసుకొని ప్రతిదీ ఆనందంగా స్వీకరించినట్టయితే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ కర్మని దాటాలి అంటే దాని యొక్క మూలం తెలుసుకుని భగవంతుణ్ణి తెలుసుకొని భగవంతుని పాదాలు పట్టాలి. ఆ భగవత్ పాదాలు పట్టినట్టయితే ఏమీ కూడా మనకి అంటవు అనే విషయాన్ని మనం గ్రహించి ఆ భగవంతుణ్ణి చేరాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.